నవ్యాంధ్ర రాజధానికి చేరువలో కృష్ణానదిలోని 7 లంకలను సప్తద్వీపాలుగా అభివృద్ధి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిని హరిత నీలినగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలకు ఆమోదముద్ర వేసిన చంద్రబాబు రాజధాని సుందరీకరణ, వరద నిర్వహణపై నెదర్లాండ్స్ సంస్థ సమర్పించిన ప్రణాళికను కూడా ఆమోదించారు. కొండవీటి వాగు, పాలవాగుల విస్తరణతో పాటు మరో కాలువను కూడా తవ్వాలని చంద్రబాబు సూచించారు. రాజధానికి పక్కనే కృష్ణానదిలో విస్తరించి ఉన్న 7 ద్వీపాలను పర్యాటకులను ఆకర్షించేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అమరావతికి ఇది ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణగా వర్ధిల్లగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు, కొండవీటి వాగు నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రాజధానిలో చేపట్టిన వరద నియంత్రణ చర్యలు పటిష్టంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదిలో జరుగుతున్న పూడికతీత పనులకు హరిత ట్రైబ్యునల్ నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. నది సహజ అందాలు దెబ్బతినకుండా, నదీ గర్భంలోని ద్వీపాలు కోతకు గురికాకుండా సంరక్షించుకోవాలన్నారు. వరద నియంత్రణ చర్యల్లో భాగంగా సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేయబోయే రిజర్వాయర్లు, కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేసే పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బ్రూ కన్సల్టెంట్ నెదర్లాండ్స్ వాళ్ళతోనూ, టాటా కన్సల్టెంట్స్ ఇద్దరితో కలిసి డిజైన్ చేయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ముఖ్యమంత్రి గారితో చాలా డీటెయిల్గా పర్సూ చేయడం జరిగింది. 21.3 లెంత్ కొండవీటి వాగుని వైడెన్ చేయటం, పాలవాగుని 16.7 కిలోమీటర్ లెంత్, 8 కిలోమీటర్లతో ఒక గ్రావిటేషన్ కెనాలు, కొండవీటి వాక్కి 885 ఎకరాల స్థలం కావాల్సి వస్తుంది. పాలవాక్కి 433 ఎకరాలు, గ్రావిటేషన్ కెనాల్కి 217 ఎకరాలు, మొత్తం తీసుకుంటే 1536 ఎకరాలు వీటిని వైడెన్ చేయడానికి కావాల్సి వస్తుంది. శాఖమూరి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టడానికి 50 ఏకర్స్ కావాల్సి వస్తుంది. నీరుకొండ దగ్గర 450 ఎకరాలు, కృష్ణాయపాలెం దగ్గర 190 ఎకరాలు, మొత్తం 690 ఎకరాలు 3 రిజర్వాయర్స్ క్యాపిటల్ సిటీలో ప్రపోజ్ చేశారు. ఈ 3 రిజర్వాయర్లో 0.8 టీఎంసీ వాటర్ స్టోర్ అవుతుంది. అదేవిధంగా కెనాల్స్లో మూడిట్లో కలిసి 0.31 టీఎంసీ వాటర్ మనం స్టోర్ చేయగలం. ఎప్పుడైనా మరొక 1 మంత్ లోపల దీని మీద టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. 46 కిలోమీటర్ల మేర రాజధాని పరిధిలో రానున్న కాలువల్లో జల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నెదర్లాండ్స్ బృందంతో కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. రాజధానిలో హరిత వనాలను అభివృద్ధి చేసే అంశంపై తక్షణ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాజధానిని అనుసంధానించే 7 ముఖ్య రహదారుల నిర్మాణ పనులు నిర్దిష్ట వ్యవధిలో పూర్తి కావాలంటే తగిన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. పనుల నాణ్యత, వేగం, ప్రమాణాలను పరిశీలించడానికి అవసరమైన పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గామన్ ఇండియా సంస్థ చేపట్టిన జాతీయ రహదారి బైపాస్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఆర్డీఏ, రహదారులు, భవనాల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర, బాహ్య వలయ రహదారులకు కేంద్ర స్థానం ఎక్కడ వచ్చేది గుర్తించాలని సూచించారు. తాత్కాలిక సచివాలయంలోని ప్రవేశ మార్గం వద్ద ప్రణాళిక లేకుండా జరుపుతున్న నిర్మాణాల వల్ల సచివాలయ భవన ఆకృతి దెబ్బతింటోందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని ఎలా సరిచేయాలనే అంశంపై వెంటనే ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో 9 నగరాలు, 27 పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేసిన సీఎం ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కొందరు ప్రైవేటు వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.